దేవునికి స్తోత్రం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనము చదువుకున్నాం. మరలా ఒకసారి చదువుతాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాలని మనవి చేస్తున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమాయు అనొక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యములో 2 చోట్ల ఒకటే మాట కనబడుతుంది. 14 వచనం, జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరి. రెండవది వారు సంభాషించుచు. సంభాషణ అంటే ఇద్దరి మధ్యన జరిగేటువంటి మాటలు లేక చర్చ, డిబేట్. ఇద్దరి మధ్యన జరిగేటువంటి చర్చ, మాటలు. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనందరికీ తెలుసు 11 సార్లు సంఘానికి ప్రత్యక్షమయ్యారు, అంటే కనపడ్డారు. ఆ 40 రోజుల్లో 11 సార్లు కనిపించి 11 సందేశాలు ఇచ్చారు. చేయవలసిన 11 పనులను సంఘానికి అప్పచెప్పారు. ఇప్పుడు ప్రపంచమంతా మెయిన్ లేని సంఘాలు అంటారు. బాప్టిస్ట్ సంఘం, సిఎస్ఎస్ సంఘం, లూథరన్ సంఘం. ఈ మెయిన్ లేని మేజర్ సంఘాల్లో ఈ 11 వారాలకు కూడా ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి ధ్యానిస్తూ ఉంటారు. అంటే 11 సార్లు కనబడి 11 రకాలైన పనులు దేవుడు అప్పచెప్పాడు. మనము ఆ పని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ పనిలో మనము భాగస్థులు అవ్వాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, పనివాడు జీతమునకు పాత్రుడు. మరలా అంటాడు, నూర్చుచున్న ఎద్దుకు చిక్కము వేయకండి. పౌలు అంటాడు, ఎద్దుని గురించి చెప్తున్నాడా మన గురించి చెప్తున్నాడా అంటే మన గురించే చెప్తున్నాడు. దేవుడు పని అప్పచెప్పాడు. మనము ఒక దున్నేవాడిలాగా, ఊడ్చేవాళ్ళలాగా, నాటేవాళ్ళలాగా, కోత కోసేవాళ్ళలాగా, కలుపు తీసేవాడిలాగా మనము ఆ పొలములో పనిచేయాలి. కారణం ఏంటంటే మనము దేవుని వ్యవసాయము, దేవుని పొలమై ఉన్నాం. సో పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎవరి దగ్గరైనా పనిచేసాం అనుకోండి, అనుకున్న దానికంటే తక్కువ జీతం ఇచ్చాడు అనుకోండి, మన మనస్సు ఎంత బాధపడుతుందండి. అయ్యో నా కష్టార్జితం దోసుకున్నాడు. చాలామంది పని చేయించుకుంటారు. చాలామంది నాతో చెప్తుంటారు, నాకు ఇంకా 4 రోజులు జీతం ఇవ్వాలండి, నాకు పని తీసుకెళ్ళాడండి, మా ఇంట్లో డబ్బులు ఇవ్వయ్య గారు, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. మన దేవుడు అలాంటివాడు కాదు. ఆయన కొలత లేకుండా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ గిన్నెలు నిండి ప్రవహించేలాగా ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, నీ దగ్గర ఎవరు పనిచేస్తున్నారో వారికి కూడా కొలత లేకుండా ఇవ్వడానికి నీ చేతులను బలపరిచే దేవుడు. ఈరోజు మన అంశం ఏంటంటే పునరుద్ధాన సంభాషణ. చెప్పండి, పునరుద్ధాన సంభాషణ. ఇద్దరు కలిసి జరిగిన సంగతులంటే యేసు ప్రభు చనిపోకముందు ఏమి చెప్పాడు, ఎలాంటి అద్భుతాలు చేశారు, పాతి పెట్టబడిన తర్వాత లేచాడు, తిరిగి లేచాడు, మరణం జయించాడు. అంటే యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు, పుట్టుక, ఆయన సువార్తకు వచ్చిన తర్వాత సేవ, వాక్యం, మాటలు, అద్భుతాలు, ఆ తర్వాత పాతి పెట్టబడడం, మరణం, తిరిగి లేవడం, వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
యేసయ్య వారితో కూడా వచ్చి నడిచాడు. వారు నడవడం వారికి తెలియదు కదండి. ఇప్పుడు పిల్లలు 12వ తారీఖు నుంచి కొంతమంది ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిపోయారు. వారి యొక్క విద్యా సంవత్సరపు యాత్ర ప్రారంభమైంది. చెప్పండి, ఏ యాత్ర అండి? విద్యా సంవత్సర యాత్ర. రైతులు తొలకరు పనుల కొరకు సిద్ధపడుతున్నారు, అదొక యాత్ర. తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోవడానికి, పుస్తకాలు కొనడానికి, యూనిఫామ్ చాలా ఉంటాయి ఖర్చులు. ఈ యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలి. కొంతమంది గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారు, కొంతమంది తమ బిడ్డలకు వివాహాలు చేయాలనుకుంటున్నారు కదా. రకరకాల ఆలోచనలతో మనం ఇక్కడ కూర్చున్నాం. మన యాత్రలో మనం ధైర్యపరిచి మనతో ఉండి మనం నడిచేవాడు యేసయ్య. మన ధైర్యం ఆయన. ఎవరండి? ఏ పని చేయాలన్నా మన ధైర్యం ఆయన. పునరుద్ధాన సంభాషణ. యేసయ్య చనిపోయి తిరిగి ఎలాగ లేచాడో మనము చనిపోయి తిరిగి లేచాం కదా. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మన యొక్క అంశం ఏంటండి? పునరుద్ధాన సంభాషణ. ఎవరు పునరుద్ధానుడు? యేసయ్య. చెప్పండి, ఎవరండి? యేసయ్య. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతము మీరు చచ్చిన వారయుండగా ఆయన తండ్రి అయిన దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. బాప్తీసం అంటే మరణము, పునరుద్ధానం. యేసయ్య ఎలాగూ పాతి పెట్టబడ్డాడో మనము బాప్తీసం ద్వారా పాతి పెట్టబడి తిరిగి లేచాం. తిరిగి లేచిన మనము పునరుద్ధానులం కదా. పునరుద్ధానుడైన యేసయ్య గురించి మాట్లాడుకుంటే మనలా పాత జీవితంలో చచ్చిపోయాం. ఆ చచ్చిపోయిన జీవితం కొరతో మనం మాట్లాడుకోకూడదు, మనం సంభాషించుకోకూడదు, దాని గురించి ఇంకొకరితో మనం చెప్పకూడదు. పాతవి చెప్పండి గతించను, ఇదిగో సమస్తమును. మనం ప్రభువులోకి వచ్చేసాం, బాప్తిసం తీసుకున్నాం. పునరుద్ధానుడైన మరణాన్ని గెలిచిన యేసయ్య ఎలాగూ గెలిచాడో వాటి గురించి మాట్లాడుకుంటే దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానము పిల్లలకు కావాలి, సంపదలు పిల్లలను పోషించుకోవడానికి, గృహాలు కట్టుకోవడానికి, వివాహాలు చేయడానికి, డ్వాక్రా రుణాలు, రకరకాల చీట్లు తీర్చుకోవడానికి, కుటుంబ పోషించుకోవడానికి సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ఆయన గురించి మాట్లాడుకుంటే మనము చేరవలసిన గమ్యము, చేయవలసిన పనులు దేవుని బిడ్డలారా మనకు చేయడానికి శక్తినిచ్చే దేవుడు మనకి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎవరితో మాట్లాడాలి? ఎక్కడెక్కడ మాట్లాడాలి? ఎప్పుడెప్పుడు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఎక్కడెక్కడ మాట్లాడాలి? ఎప్పుడెప్పుడు మాట్లాడాలి? మనం అంటాం, వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీడికి ఏం తెలియదు, సమయం లేదు, సందర్భం లేదండి వీడికి. మనం అంటాం, వీడికి సమయం లేదు, సందర్భం లేదు. ఎక్కడెక్కడ మాట్లాడాలి? ఎప్పుడెప్పుడు మాట్లాడాలి? ఎలాగ మాట్లాడాలి? నువ్వు ప్రశ్న వేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలోనే తండ్రి అయిన దేవుడు యెహోవా 2 చోట్ల దానికి సమాధానం చెప్పాడు. 2 చోట్ల దానికి సమాధానం చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. పౌలు గారు కూడా చెప్పాడు. ఏమని చెప్పారండి? సమయమందును అసమయమందును సువార్తికుని పని చేయము. అంటే దేవుని వాక్యము మాట్లాడుకోవడానికి ఈ సమయము ఆ సమయం అని లేదండి. సైకిల్ మీద వెళ్తా, కాలేజీకి బస్సులో వెళ్తా మనము మాట్లాడుకోవాలి. పునరుద్ధాన సంభాషణ. చెప్పండి, ఏంటి అంశము? నజరేయుడైన యేసుక్రీస్తు వారు చనిపోకముందు, ప్రాణం పెట్టకముందు ఎలాగో జీవించారు, చనిపోయాక ఎక్కడున్నారు, మరలా ఏం చేయబోతున్నారు, రాబోతున్నారు, ఈయన గురించి మాట్లాడుకుంటే కుటుంబ ప్రయాణం, జీవన ప్రయాణం, సంఘ ప్రయాణము, ఉద్యోగ ప్రయాణము, రకరకాల ప్రయాణాలు, వాటితో మీతో ఉండి నడుస్తాడు దేవుడు. వాళ్ళిద్దరితోనే నడుస్తున్నాడు తండ్రి, ఇంకెవరితో నడవలేదు. ద్వితీయోపదేశపు కాండములో 6వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే 6వ వచనములో
ద్వితీయోపదేశపు కాండము 6వ అధ్యాయము 6వ వచనం మనకు తెలిసిన మాటే, మనందరికీ తెలిసిన మాటే. 6వ అధ్యాయము 6వ వచనం, 4వ వచనం, 4 దగ్గర రండి. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేల్ అంటే సంఘం. చెప్పండి, ఇశ్రాయేల్ అంటే అండి సంఘం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడుగా యెహోవా. అంటే ఆయనకు సాటి లేడు ఎవరునే. ఆయనతో ఎవరిని మనం సాటి చేయకూడదు. ఆయన పక్కన ఎవరిని కూర్చోబెట్టకూడదు. దేవునికి స్తోత్రం కదండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు. దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చే ఆలోచన తప్ప, దేవుడిచ్చిన వాక్యం తప్ప పక్కనే లోకంలో ఉన్నవారు ఎవరిని కూర్చోబెట్టకూడదు. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు అభ్యాసం అంటే నేర్పించాలి. నేను ఏదైనా నేర్పించాలంటే నేను నేర్చుకోవాలి కదా. మా చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేవాళ్ళం. సైకిల్ అట్టుకెళ్ళి నేర్పించేవాడితో సైకిల్ నేర్పించి అంటే ఆడు ఏం చెప్పేవాడంటే ఇలా పట్టుకుని కాలు అలా గట్టి పెడలతోని పంచదానం పెడల కాలు మీద పెట్టి కాలుతో సైకిల్ని గెంటేవాళ్ళు. గెంటి టక్కన సైకిల్ తప్పేలు పడిపోయేవాడు. సరిగ్గా కుదరపోతే గరీబ్ నావి కదండి. నేర్పించాలి. నువ్వు నేర్చుకోవాలి, నీ బిడ్డలకు నేర్పించాలి కదండి. ఏమి నేర్పించాలి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఎలాగూ ప్రేమించాలో నువ్వు నేర్చుకుని నీ బిడ్డలకు నేర్పించాలి. ఎక్కడెక్కడ నేర్పించాలండి? ఎక్కడెక్కడ నేర్పించాలి? నీవు ఎంట కూర్చుండునప్పుడు, అంటే అప్పుడే ఇంటికి వచ్చి ఎలా కూర్చున్నావు అనుకోండి, నీ బిడ్డలో నువ్వు వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలో ఏం చేస్తారండి? నువ్వు ఒళ్ళో కూర్చుంటా, అలా వచ్చి కూర్చుంటావు. కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా, పీట మీద కూర్చున్నా, మొక్కల పీట మీద కూర్చున్నా, 3 బాళ్ళకి పీట అవన్నీ లేవనుకోండి. ఇప్పుడు వచ్చినప్పుడు అమ్మా, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ లేక అత్త అని చెప్పి నీ ఒళ్ళో కూర్చున్నప్పుడు నీ బిడ్డలకు మనం ఏమి నేర్పించాలి? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. వారిద్దరూ జరిగిన సంగతులను గురించి మాట్లాడుకొనుచుండగా, సంభాషించుకొనుచుండగా దేవుడు యేసయ్య తానే వచ్చి పిలవకపోయినా కదా, కొన్నిసార్లు పిలుస్తాం, రాడు తండ్రి. ఎందుకంటే నువ్వు మాట్లాడుకునే మాటలు దేవునికి ఇష్టం కావు. నేను మాట్లాడుకునే మాటలు దేవునికి ఇష్టము కానప్పుడు ఎలాగొస్తాడు? ఎలాగొస్తారండి? జాగ్రత్తగా ఆలోచించండి. మనతో నడవాలి. ఎన్నో ప్రయాణాలు. పిల్లలు ఇప్పుడు క్లాసులు పాస్ అయ్యారు, 10th పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు. ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల్లో దేవుడు మనతో నడవాలి. ఎవరండి? మనతో ఉండాలి. మనకు తెలియదు, వాళ్ళు గుర్తుపట్టలేదు యేసు ప్రభు కూడా ఉన్నాడని కదా. దేవుని బిడ్డలారా, ఆయన కనబడని దేవుడు, కనబడే మనుషులను కాపాడి వారికి అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఎంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాం కదా అండి, లేకపోతే సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాం, కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తాం. మళ్ళీ ఇంటికి రాగానే పండుకొనున్నప్పుడు లేచిన, అంటే పండుకునేటప్పుడు నీ పిల్లలకి ఏ దానియేలు కథో, మీ మనవలకి ఎస్తేరు కథో, షడ్రకు మేషకు అభేద్నగలు ఏదో చెప్తూ అలాగ పడుకోబెట్టాలి. నువ్వు సీరియల్ చూస్తూ పడుకుంటావు, ఆడు సీరియల్ చూస్తూ పడుకుంటాడు. పండుకొట్టి పెట్టే విధానం అది కాదు. లెగిసినట్టునే దేవుని పెట్టారా, ఇంట్లో దేవుని పాటలు పెట్టి ఆ పాటలు వాళ్ళు వింటుండగా వారు పైకి లేవాలి. యేసు ప్రభు నీ బిడ్డలతో ఉంటాడు, నాతో ఉంటాడు, నా బిడ్డలతో నడుస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. నువ్వు దేనికోసం భయపడవలసిన పని లేదు. ఎక్కడ మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? పండుకొని మాట్లాడాలి, లెగ్గానే మాట్లాడాలి. చెప్పండి, లేవగానే మాట్లాడాలి, నడుస్తున్నప్పుడు మాట్లాడాలి, కూర్చున్నప్పుడు మాట్లాడాలి. ప్రభు నీతో ఉంటాడు. నీకు ఏ కార్యమైనా సఫలం అయిపోతుంది.
ఇంకా ఆయన నీతో ఉంటే ఇక భయం ఏంటండి? మనం పాడతాం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, దేవుని బిడలారా, 9వ వచనం, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన అద్భుత క్రియలను గూర్చి కదా, ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలలో ఏం జరిగాయి? దేవుని మాట వినే ప్రజలకి ఎలాగ అద్భుతాలు జరిగాయి కదా. దేవుని బిడ్డారా, లోకమంతా చీకటే, ఇశ్రాయేలీయుల్లో ఏముందంటండి? వెలుగుంది. వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలి. నువ్వు ఎలా చెప్పాలండి? కళ్ళకు కట్టినట్లుగా నువ్వు చూపించాలి. సినిమా చూపించు. లోక సంబంధమైన వీడికి సినిమా చూపించేది అంటాం కదా, ఈ మధ్యన అంటున్నారు, ఏమంటారండి? వీడి సినిమా చూపించాడు. ఎందుకు వచ్చిన సినిమాలు? వాడి జీవితాన్ని పాడు చేసి, వాడి తలంపులు పాడు చేసి, లోకం అనేటువంటి నాశనకరమైన గోతులకు దింపేసేటువంటి అయ్యొద్దు మనకే. ఆయన అద్భుతమైన క్రియలను గూర్చి ఐగుప్తులో దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అలా చేశాడు. పగలు దీపస్తంభం. మనం చెప్పాలి, కథ చెప్పినట్లుగా చెప్పాలి, వాళ్ళకి చూపించాలా. ఆ సీన్ నువ్వు మాటల ద్వారా క్రియేట్ చేయాలి కదండి. మా చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ పాట నేర్పించేవారు. నారింజకాయ నిన్ను చూడగా అనగానే, అప్పుడు చిన్నపిల్లం కదా, ఆ పాట పాడుతుంటే మా మనసు మా ఇంటికాడ నారింజ చెట్టుకాడ పోయింది. అదే అన్నమాట అండి. నిన్ను చూడగానే నా నోరు ఊరుచున్నది, తోనాస్ తీసి తిన్నగా అబ్బబ్బా పూలు అబ్బా. ఇప్పుడు మీకు కూడా వర్తం చూసారా? అది అలాగ దేవుడు అద్భుతాలు. ఆ ఎర్ర సముద్రం సీన్ చూపించాలి. దేవుని బిడ్డారా, రాత్రి అంతా చీకటి అయ్యింది, చూపించాలి. పగలంతా చీకటి. అప్పుడు ఇజ్రాయేల్ ఇంట్లో ఏముందండి? దోమలు. వాళ్ళ ఇంట్లో ఏమో దోమలు ఉన్నాయి, మన ఇంట్లో దోమలు లేవు. చూసారా? పిల్లలకు చూపించాలి. నువ్వు యేసు ప్రభు ప్రేమ, ఆయన మరణము, సిలువ నువ్వు చూపించాలి. నీ ఓర్పు చూపించాలా. నీలో ఉన్న కోపాన్ని బట్టి వాళ్ళకి నరకం చూపించకూడదు. ఏం చూపించకూడదండి? నరకం చూపించకూడదు ఇంట్లోనే. ఆయన అంటే ఈ అద్భుత క్రియలు ఎక్కడ నడిపిస్తాయి? దేవుని బిడ్డారా, ఆ 10 అద్భుతాలు చూసిన వారు దేవుని బిడ్డారా, ఐగుప్తు అనే పాపము నుండి కనానైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే యాత్ర, వాటి గురించి సంభాషించాలి. దీనిని పెట్టిన పేరు ఏంటంటే నిత్య జీవపు సంభాషణ. చెప్పండి. నిత్య జీవపు సంభాషణ అంటే మనలను, మన బిడ్డలను నిత్య జీవానికి నడిపించే సంభాషణ. పునరుద్ధాన సంభాషణలో మొట్టమొదటి భాగం ఏంటంటే నిత్య జీవమునకు నడిపించే సంభాషణ, చీకటిలోంచి వెలుగులోకి నడిపించే సంభాషణ, పాపములోంచి పరిశుద్ధతలోనికి నడిపించే సంభాషణ కదా. మన సంభాషణ మన పిల్లలను చీకటిలోంచి వెలుగులోకి నడిపించే సంభాషణగా ఉంటుందా? మన పిల్లలు ఒకవేళ పాపములో ఉంటే, చెడు అలవాట్లు ఉంటే, వాటి నుంచి పరిశుద్ధతలోకి నడిపించే సంభాషణగా ఉంటుందా? నా ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా, ఆలోచించిన ఒక్కసారి మనసు పెట్టి. మనము ఆ దేవుని గురించి ఎక్కువ మాట్లాడడం కదా మనకున్న బలహీనత. అయితే ఎవరైనా కొంత రాజకీయం కలిపారు కానీ వెంటనే నీలోంచి పొంగుకొచ్చేస్తుంది. ఇక దివ్యమైన సంగతితో ఉప్పొంగిపోయినట్లుగా కదా అండి. దావీదుకి ఎలా లేదండి? ఎవరన్నా కదిపితే దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మకి అభిషేకముతో, పరలోక సంబంధమైన ఆత్మ దర్శనములతో ఉప్పొంగిపోతున్నాయి. దివ్యమైన సంభాషణ. చెప్పండి, ఏ సంభాషణ అండి? మీ బిడ్డలను లోకము వైపుకి, నా బిడ్డలను లోకము వైపుకి ఆకర్షించే సంభాషణలు, మాటలు, చర్చలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలోకి నడిపించే, అవిశ్వాసములోంచి విశ్వాసములోకి నడిపించే సంభాషణ, భయములో నుంచి ఆత్మీయ ధైర్యములోనికి నడిపించే సంభాషణ. ఇదిగో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు.
వెనకాల ఎవరు వచ్చేస్తున్నారంటే ఐగుప్తు సైన్యం, ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఎర్ర సముద్రం ఉంది, ముందు వేయి వెనక గొయ్యి అన్నట్టుగా. అప్పుడు చెప్పాలి, ఇదిగో మోషే కర్ర పట్టుకుని నిలబడ్డాడు. దేవుడు చెప్పాడు, కర్ర చాపమనగానే ఏమైపోయింది? ఎర్ర సముద్రం కదా. నేను చిన్నప్పుడు కథలు చెప్పేవాడు, మా వాళ్ళు కథలు చెప్పమనేవారు. పక్కన పడుకునేవారు అందరూ కూడా, మా అన్నయ్య గారి పిల్లలు అందరూ కూర్చుంటే కథ చెప్పంటే నేను చెప్పాడు అనమాట. ఇదిగో దొరలో దొంగలు, పోలీసు వాళ్ళు తరుముతున్నా, వాళ్ళు ఆశనమాట అని ఇలా చెప్తున్నమాట. వాళ్ళు నిజమే అనుకునేవారు అంతా. ఆ చెప్పి అని సినిమా కాదు, కథలు చెప్పేవాడు అనమాట. డిష్ 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 ఇలాగన్నారంటే వీళ్ళు నిజంగా ఫీల్ అయిపోయి తర్వాత ఏమైంది తిన్నాను, కంగారు పడకుండా ఇంకా వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా అని. ఇప్పటికే ఇన్ని జ్ఞాపకం చేసుకుని చెప్తారు. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు అయితే పడుకుంటప్పుడు దానియేల కథలు, షడ్రక్, మేషక్, అబేద్దు ఇవన్నీ కూడా మా బుర్రలో ప్రింట్ అయిపోయినాయి. మా బుర్రలో ప్రింట్ అయిపోయినాయి విశ్వాస వీరుల యొక్క కథలు. ఎప్పుడైనా తల్లిదండ్రులుగా మీరు కాకినాడ వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మిషనరీల కథలు ఏంటండి, పుస్తకాలు ఎప్పుడన్నా కొని ఆ మిషనరీ జీవితం కొరకు, ఒరే బాబు నువ్వు కూడా ఒక మిషనరీగా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని కొరకు ప్రాణం పెట్టు. వాడిలో విశ్వాస వీరత్వాన్ని పెంపొందించేటువంటి ప్రార్థనా జీవితాన్ని. ఇదిగో ఎస్తేరు 3 రోజులు పచ్చి మంచీలు ముట్టుకోకుండా ప్రార్థన చేసిందిరా, శాసనాలు మార్చేసిందమ్మా. ఎప్పుడైనా నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆ పడుకున్నప్పుడు, నువ్వు పడుకోబెడుతున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన విషయాలు చెప్పవా దేవుని బిడ్డలారా? ఎస్తేరంటది, రాజాజ్ఞకు వ్యతిరేకంగా నా ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రజల ప్రాణం ముఖ్యం. నా పదవి పోయినా పర్లేదు, నా ఉద్యోగం పోయినా పర్లేదు, నా రాయితీలు పోయినా పర్లేదు, నా ప్రజలు రక్షించబడాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక వీరవనిత, ఎవరోడా ఒక వీరవనిత శాసనాలు మార్పించేసింది దేవుని బిడ్డల ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎప్పుడైనా నీ బిడ్డలకు దానియేలులాగా ప్రార్థన చేయాలి. పరలోకం అంటే మర్మాలు నువ్వు చూడాలి బాబు, దర్శనాలు చూడాలి, రాజులకు నువ్వు సమాధానం చెప్పాలి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ప్రార్థన జీవితం. ఇదిగో దానియేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన అనుభవం నీకుందా, నాకుందా? మన అనుభవాలు, ఏ అనుభవాలు పెంచుకుంటున్నాం? లోక సంబంధమైన వారి జీవితాలు పాడు చేసేటువంటి ఆ అనుభవాలు పెంచుకుని వారి యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. అలాంటి సంభాషణ వద్దు. సొలొమోను అంటాడు, వ్యర్థమైన మాటల యందు పాపం, అంటే ఆ వ్యర్థమైన మాటలు మన బిడ్డలకు పాపము నేర్పిస్తాయి. దోషపు నడవడి అంటాడు. ఏమంటాడండి? దోషపు నడవడి నేర్పిస్తాయి, చెడు నడవడి నేర్పిస్తాయి వ్యర్థమైన మాటలు. దేవుని బిడ్డలారా, అంటే వ్యర్థమైన మాటలు వేస్ట్ అన్నమాట. అంటే వారి జీవితాన్ని వేస్ట్ అయిన జీవితంలోకి నడిపిస్తారు. అంటే మనం ఎవరితో సంభాషించాలన్నది ఒక ప్రశ్న. దేవునితోనే సంభాషించాలి. నీ విశ్వాసానికి, అభివృద్ధికి నీ పక్కవాడు తోడ్పడకపోతే నువ్వు మాట్లాడడం మానే. నీ నోటి మీద వేలేసుకో, మేషారు అంటారు కదండి, నోటి మీద వేలేసుకుంటే సైలెన్స్. అదే సొలొమోను అంటాడు, నీ పెదవుల ద్వారానికి ఏం పెట్టుకో, కాపు పెట్టుకో. గబుక్కు నువ్వు మాట జారేవనుకోండి, రేపు పొద్దున్న మనం అందరం విమర్శలో నిలబడాలి, అక్కడ జవాబు ఇవ్వాలి. నేను అమ్మగారితో మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతానండి. గబుక్కు నోరు జారని మళ్ళీ దేవుడి దగ్గర నిలబడ బుద్ధి ఎత్తదాకా పరిశుద్ధాత్మ తండ్రి గత్మాటు క్షమాపణ ఏం పడితే నాలో నేను కంట్రోల్ అయిపోతాను. అంటే దెబ్బలట్లేదు కొన్ని విషయాల్లో. అది మా పిల్లలు మా దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు కదండి, అలా చెప్పాలి. చూసారు పొద్దున్న, నేను కోపడకూడదురా బాబు, నేను సేవకుండా ఏం చేయకూడదు, నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, మళ్ళీ అమ్మగారిని అడగాలి, ఇవన్నీ ఎందుకు వచ్చిన కాదు. అదేదో నోరు మూసుకుని సరిపోతుంది. స్తోత్రం నాయన. ఏంటండి స్తోత్రం నాయన? నేర్చుకున్న పురుషులారా, దేవునికి స్తోత్రం. ఒక రోజున విమర్శన దినముందు అక్కడ నిలబడాలి మన అందరూనే. ప్రభువుకి మనం ఏం చెప్పాలండి? జవాబు చెప్పాలి. ఒక స్త్రీ ఒకవేళ బలహీన ఘటమని, నువ్వు బలవంతుడువని దేవుని బిడ్డలారా, ఒకళ్ళు నోరు జారేయేమో నాకు తెలీదు. సంభాషణ, ఆయన అద్భుత క్రియలను గూర్చి, అంటే మనకొచ్చే కష్టాల్లో, మనకొచ్చే శ్రమల్లో. ఇప్పుడు బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు, అమ్మా నువ్వు దేవుని మాట విను, నీకున్న సమస్యలు, నీకున్న అజ్ఞానం ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినట్లుగా నిన్ను 6 నెలలు నడిపిస్తాడు.
వారి విశ్వాసమునకు సహాయకరం. ఇదిగో ఎస్తేరుకి సమస్య వచ్చింది. అవును, నీట్ రాయిపోతున్నావు, లేక ఎంసెట్ రాయిపోతున్నావు, డిఎస్సి రాయిపోతున్నావు, అవసరమైతే 3 రోజులు ఆ ఎస్తేరులాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కారణం ఏంటంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములయమ్మాయి. బుద్ధి జ్ఞానము, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ చదువుని ఎలా కట్టుకోవాలో, ఎలాగ పరీక్షలు సిద్ధపరచబడేవో దేవుని పెట్టారా, అన్నీ కూడా దేవుని యందు ఉన్నాయి. సో ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చేయాలి కదా. దేవుని బిడ్డ చదవండి, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో, దేవుని బిడ్డలారా నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథమును అందరూ తెరవండి, దేవుని ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని సంభాషణ చేయుడి. అంటే మీ పిల్లలు మీరు కూర్చున్నప్పుడు, నేను నా పిల్లలు కూర్చున్నప్పుడు మనం దేవుని గురించి చర్చించాలంటే, దేవుని బిడ్డలారా ఆయన చేసిన అద్భుతాలు, ఐగుప్తులో చేసిన అద్భుతాలు, యేసయ్య ఆ సమరయ గలిలయ ప్రాంతంలో చేసిన అద్భుతాలు, యాయూరు కుమార్తెను అలా బ్రతికించాడు, శాన పట్టుకున్న దయ్యాన్ని ఎలా వదిలించాడు, ఎందుకు శిష్యులు వదిలించలేకపోయారు, వారికి ఉపవాస ప్రార్థన లేదు. ఏమి లేదండి బాబు, నువ్వెందుకు పరీక్షల్లో జయము సాధించలేవు, నువ్వెందుకు ఉద్యోగం ఎందుకు సంపాదించలేవు, ఎందుకు నీ పాడి పంటల్లో నువ్వు ఎక్సెల్ అవ్వలేకపోతున్నావు, అభివృద్ధి చెందలేకపోతున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీతో కూడా వచ్చి నడుస్తాడు. ఎందుకు భార్య భర్తల మధ్యన సమాధానం లేదు, ఎందుకు భార్య భర్తను అర్థం చేసుకోలేకపోతుంది, ఎందుకు భర్త భార్యను అర్థం చేసుకోలేకపోతుంది, ఇవన్నిటికీ సమాధానం ఉపవాస ప్రార్థనే. వారి మధ్యన దేవుడు లేడు కనుక అపవాది దూరిపోయాడు, వ్యర్థమైన మాటలు దెబ్బలాట్లు జరిగిపోతున్నాయి. వాడు వస్తానే దెబ్బలాట్లు ఎట్టేస్తాడు, ఎవడాడు? సాతానుగాడు. అది రాకుండా ఉండాలంటే యేసు ప్రభు నీతో ఉండాలి, నీతో నడవాలి, నీ ప్రయాణంలో ఆయన సహకారిగా ఉండాలి, నీకు డ్రైవర్గా ఉండాలి. ఎవరు ఉండాలండి? నేను నాకు ఇష్టమైన పాట తెలుసు కదండి, చుక్ చుక్ బండి రైలు బండి, చుక్ చుక్ బండి సువార్త బండి, చుక్ చుక్ బండి యేసయ్య బండి, ఎవ్వరు పోగలరు, ఎవ్వరు పోగలరు, బండి డ్రైవరు యేసుడైనా తిన్నని దారులు నడిపించు, కనుపాపవలె కాపాడును, ఇది మీ నిశ్చయము. చుక్ చుక్ బండి సువార్త బండి, చుక్ చుక్ బండి రైలు బండి, చుక్ చుక్ బండి యేసయ్య బండి, ఎవ్వరు పోగలరు, ఎవ్వరు పోగలరు, బండి డ్రైవరు సాతానుడైన అనగలా చెబుతాం, బండి డ్రైవరు సాతానుడైన వంకర త్రోవలు నడిపించు, పాపపు బురదల్లో ముంచి వేసి త్రోయును నరకములో. చూసారా, ఎవరితో మాట్లాడాలి మనం, ఎవరితో సంభాషించాలి కదండి దేవుని బిడ్డలారా. నీ విశ్వాసానికి, నీ ఆత్మీయ జీవితానికి, సంఘ జీవితానికి వారు ఒకవేళ సరైన సలహాలు ఇవ్వకపోతే, ఈ వారం పర్లేదు ఎదురు వచ్చి వారు వెళ్దాం అంటే ఆలోచించుకోవాలి. అది ఈ లోపల ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, ఆజ్ఞాతిక్రమమే పాపం, ఏలయనగా పాపం వల్ల జీతము మరణం, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో కృపావరం జీవము. అంటే మన సంభాషణలు ఎవరితో చేయాలి, మన మాటలు ఎవరితో చేయాలి? నిత్య జీవానికి నడిపించే సంభాషణ. అందుకే ప్రభు అన్నారు వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని, అంటే మనము దేనిని ధ్యానిస్తామో అదే సంగతులతో మన నోట్లోంచి పొంగుతాయి. దేవునికి స్తోత్రం. రెండవ సంభాషణ ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావమును, వీరత్వమును గురించి సంభాషణ. దేని గురించి అండి? నా వీరత్వం నా బలం కాదు. మనకేంటంటే మన డబ్బాలు, మన గొప్పలు చెప్పుకోవడం మనకి ఇష్టం. మన డబ్బా కొట్టలేదు అనుకోండి, మనం ఏం చేస్తామండి? ఇంకా ఆడుతూ స్నేహం కట్ చేస్తాం. నో, మన డబ్బాలు వద్దు, మన డబ్బులు వద్దు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
ప్రభావం యొక్క గొప్పతనం, దేవుని యొక్క సూరత్వం యొక్క గొప్పతనం యొక్క సంభాషణ. 145వ కీర్తన నాతో కలిసి నీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి దేవుని బిడలారా. 145వ కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 145వ కీర్తన 11 నుంచి దేవుని బిడ్డలారా 14 వచనాలు నెమ్మదిగా చదువుదాం. 145వ కీర్తన 2వ మాట అంశం ఏంటంటే దేవుని వీరత్వం లేక పరాక్రమం. చెప్పండి, దేవుని యొక్క పరాక్రమము యొక్క సంభాషణ. పరాక్రమము, దేవుని యొక్క సూరత్వము, బలం యొక్క సంభాషణ. 11వ వచనం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై. నరులకు ఎవరి గురించి తెలియజేయాలి? ఆయన రాజ్యం యొక్క మహోన్నత ప్రభావం. దేవునికి స్తోత్రం. 7 ఏండ్ల విందు గొప్పతనం గురించి తెలియజేయుటకై, 1000 ఏండ్ల పరిపాలన గొప్పతనము తెలియచేయుటకై, పరలోక రాజ్యములో ఉండేటువంటి ప్రభావమును తెలియజేయుటకై సంభాషణ. గుణవతి అయిన భార్య దొరుకుటరదు, అట్టిది ముత్యము కంటే. అక్కడ ఆవిడ గురించి ఒక మంచి మాట. ఆవిడ నోరు తెరిచి కృపగల ఉపదేశం. కృపంటే క్షమాపణ, కృపంటే ప్రేమ, కృపంటే రక్షణ. అంటే ఒక గుణవతి అయిన భార్యకు నోరు తెరిచిందంటే రక్షణ గురించి, దేవుని బలం యొక్క ప్రభావం గురించి, శక్తి గురించి, ఔన్నత్యం గురించి నోరు తెరుస్తుంది. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ మనం చాలా గొప్పగా చెప్పుకోగలం, మీకు అర్థమైపోతుంది దేవుని బిడ్డలారా. మనం నోరు తెరిస్తే ఎవరి గురించి చెప్తామండి? దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మగారు ఏదైనా కుటుంబ విషయంలో మాట్లాడతారు కానీ ఆవిడ ఎట్నే వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడుతుంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆఫ్ చేయి. మీకు అర్థమయ్యలేదు, మీరు అంతే కదా. మా అమ్మగారు, మా నాన్న, మా అన్నయ్య అంటారు ఆడవాళ్ళందరూ. నిజమే, దేవునికి స్తోత్రం. మేము కూడా మా చెల్లెల గురించి ఇలా చెప్పుకుంటాం. ఏమంటే అవసరమైతే మా కోసం వాళ్ళ ఆయనలు వదిలేస్తారు, మా చెల్లెలు ఇద్దరం. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. ప్రతి స్త్రీకి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తండ్రి, పుట్టింటంటే నిజమే ప్రేమ ఉంటుంది, కాదంటలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైన వాడు ఏనాడు దేవుని బిడ్డలారా ఎవరి గురించి సంభాషిస్తారంటే దేవుని రాజ్యము గురించి, దేవుని బలము గురించి. చూడండి 11వ వచనం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావం కదండి దేవుని బిడ్డలారా. 1,000,000 సూర్యుల కంటే తేజోమయుడు మన యేసుక్రీస్తు తండ్రి గారు. అతి పరిశుద్ధుడు, అతి మనోహరుడు. పాపులు చేసే క్రియల్లో చేరక, పాపము చేయక, పాపులతో కలిసి పాపులను పరిశుద్ధతలోకి నడిపించేటువంటి కల్మషము లేని నిష్కల్మషమైనటువంటి మంచివాడు మన తండ్రి. ఆయన ప్రభావం. ఇంకొక రాజ్యం గురించి మనం చెప్పడానికి కాదు, మన బిడ్డలను దేవుడు మనకిస్తా. దేవుడు మనకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడంటే దేవుని బిడ్డలారా వారితో సంభాషించవలసిన విషయం ఏంటంటే ఆయన రాజ్యం యొక్క ప్రభావము, ఆయన రాజ్యం యొక్క గొప్పతనము, ఆయన బలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంట బలము? మరణమును జయించే బలము, శోధనను జయించే బలము, కష్టాలు జయించే బలము. అంటే కష్టాల్లోంచి పారిపోవడం కాదు, శోధనలోంచి పారిపోవడం కాదు, కష్టాలలోంచి, శ్రమలలోంచి జయ జీవితమునిచ్చే దేవుని గొప్పతనం గురించి నరులకు తెలియజేయడానికి. నరుడన్నవాడు ఎవడన్నా ఉంటే దేవుని బలము, దేవుని యొక్క గొప్పతనము. చూడండి దేవుని బిడ్డలారా 12వ వచనం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు. మనం చెప్పుకునే మాటలు అది. నా గొప్పతనం గురించి, నా ఇంటి గురించి కాదు దేవుని బిడ్డలారా. దేవుని గొప్పతనం గురించి, దేవుని రాజ్యము. ఎప్పుడైనా దేవుని రాజ్యం ఉంటుంది ఎలా ఆలోచిస్తూ పడుకున్నారా? ఖచ్చితంగా వస్తుంది దర్శనం. భక్తులు మాట్లాడుకునే మాటలు దేవుని గురించి. అంటే మనం ఎవరి యందు భయభక్తులు నిలిపి ఉన్నామో, మన బిడ్డలు, మనము, భార్య భర్తలు
మాట్లాడుకోవలసిన మాటలు ఏమిటంటే దేవుని యొక్క బలము, దేవుని రాజ్యము గురించి మాట్లాడుకోవాలి. ప్రభు ఏమన్నారంటే మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశం. మన దేవుని రాజ్యంలో ఉన్నాం. మనం మాట్లాడుకోవాల్సింది మన దేవుని రాజ్యం గురించే. శిష్యులు వచ్చి, ప్రభువా యోహాను శిష్యులు బాగా ప్రార్థన చేస్తున్నారు, మాకు ప్రార్థన నేర్పించు. ఏమన్నారంటే మాకు ప్రార్థన నేర్పించు. వెంటనే మొట్టమొదటి మాట, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దాని అర్థం ఏంటండి? ప్రభువా నీ నామమునకు నాయన పరిశుద్ధత మా వలన కలగాలి. నీ నామమునకు గొప్ప పేరు వచ్చేటట్లుగా పరిశుద్ధ జీవితమును దయచేయి ప్రభువా. మా నోట్లోంచి అపవిత్రమైన మాటలు తీసే ప్రభువా. అపవిత్రమైన మాటలు మాట్లాడితో నేను సహకరించకుండా అక్కడ ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నాయన నా నోటిలో నీ అద్భుత కార్యముల గురించి సంభాషించే నాలుక, నోరు, మాటలు కావాలి ప్రభువా అని అడగాలి మనం. దావీదంట నా నాలుక నీ స్తుతుల గురించి ఏం చేస్తుంది? గానం చేస్తుంది, సల్లాపాలు చేస్తుంది, డ్యాన్స్ ఆడుతుంది నీ పాటలతో నాలుక. ఎప్పుడు అడిగారా ప్రభువా నీ అద్భుత క్రియల గురించి సంభాషణ చేసేటువంటి మంచి మనసును నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశారా దేవుని బిడ్డలారా? ఎప్పుడైనా ప్రార్థన చేశారు? ఈ రోజు నుంచి అలాంటి ఆత్మ సంబంధమైన సంభాషణ గురించి, అయ్యా నీ రాజ్యము గురించి చెప్పడానికి, నీ రాజ్యములో ఉండేటువంటి ప్రభావాన్ని నాకు చూపించు ప్రభువా, నీ రాజ్య బలాన్ని చూపించు ప్రభువా. చూడండి దేవుని బిడ్డలారా, 45వ కీర్తన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడినే మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 45వ కీర్తన 16వ వచనం, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందురు, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎలాగ అధికారిగా ఉన్నాడో, ఇస్సాకు ఎలాగ అధికారిగా ఉన్నాడో, యాకోబు కడుపును పుట్టిన యోసేపు ఎలాగున్నాడండి? అధికారిగా ఉన్నాడు. దేవుడు నియమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో అన్నదమ్ములు ఏం చేశారు? నువ్వు అధికారం ఏంట్రా, గెట్ అవుట్ అన్నారు, తీసుకెళ్ళి గోతులో పాడేశారు. చూసారా దేవుని పెట్టారా? ఒకవేళ నీ ఇంట్లో నువ్వు అధికారం ఏంటి, నువ్వు చెప్పడం ఏంటి? నేను గోతులో పాడేయచ్చు. గోతులోంచి పైకి తీసుకొచ్చేవో దేవుడు మనకు ఉన్నాడు కదా అండి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉందురు, నీ కుమారులాగా అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యోసేపులాగా, ఎస్తేరులాగా నువ్వు పెంచావనుకోండి, దేవుడు తీసుకెళ్ళి అధికారులుగా పైన కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. యోసేపు 90 సంవత్సరాలు, 100 రిటైర్మెంట్, చనిపోయే వరకు ఆయన అధికారి. ఎస్తేరు చనిపోయే వరకు ఆవిడే అధికారి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. బాబు నీకు ఉద్యోగం కావాలంటే యేసేపులాగా పరిశుద్ధతగా జీవించు బాబు. ఇదిగో నాయన దావీదు పేడకాళ్ళు ఎత్తుకునేవాడు, గొర్రెల దొడ్లో ఉండేవాడు, దూళ్ళ దొడ్లో ఉండేవాడు, ఆ కంపులో ఉండేవాడు. ఆయనకు చదువు లేదు, ఏమి లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఏనాడు కూడా యుద్ధానికి బల్యం పట్టుకోలేదు. అలాంటి తీసుకెళ్ళి దేవుడు రాజును చేశాడు. నాయనా నువ్వెందుకు దేవుడు నాకు ఇచ్చాడంటే దావీదులాగా రాజుగా ఉండడానికి. నా కుమార్తె దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఎస్తేరులాగా అధికారిగా ఉండడానికి. నాకు కుమారుడిగా నువ్వు ఎందుకు వచ్చావంటే బాబు యోసేపులాగా అధికారిగా ఉండడానికి. ప్రభువు చెప్తున్న మాట. నువ్వు